మరి ఇంత బరి తెగించి మాట్లాడుతుంటే నిజంగా మధ్యలో మీరు లగ్జర్లలో చూసిన కొడంగల్లో సాక్షాత్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆయనని కేటీఆర్ గారు ఎవరైతే దాడి చేసిన సురేష్ అనే రౌడీ షీటరు 72 సార్లు ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ని కూడా దాడి చేసిండ్రు. వీళ్ళది ఒకటే, తెలంగాణ అభివృద్ధి కావద్దు, తెలంగాణకు నిధులు రావద్దు, కంపెనీలు రావద్దు, తెలంగాణలో రేపు స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ మన దావోస్లో 1,78,000 కోట్ల పెట్టుబడులు కానివ్వండి, మేము చేసే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు ఇవాళ 50 లక్షల కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానివ్వండి, ఈయన ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 5 విడతలుగా ఇస్తే మేము ఇప్పటికే దాదాపు 70% మందికి 2 లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించారు మా ముఖ్యమంత్రి గారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆయన పౌడర్ సోకులకు ఆయన హంగామాలకు 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 6,000 కోట్ల మిత్తి కట్టుకుంటూ 15వ తారీఖు వాళ్ళు జీతాలు ఇచ్చేది పెన్షనర్స్కు, ఎంప్లాయీస్ మేము 1వ తారీఖే శాలరీస్ ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పట్టుదలతోని మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే దీన్ని ఈ విధంగా రాజలింగమూర్తి గారిని హత్య చేయడం క్లియర్ కట్గా ఉన్నది. హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో టీవీలో చూసినా నాగాన్ సార్ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు. ఏమేమో నువ్వు మనిషి మానవత్వం ఉందను, మానవత్వం ఉన్న మనిషివేనా? నీ ఎక్స్ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ భర్త చంపిండని చెప్పి భార్య భర్తను ముడుతుండే వాడిని వెంటనే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి లొంగిపోమని చెప్పేది పోయి డైవర్ట్ చేస్తాను. కానీ కృష్ణావాడ ఎవడు కృష్ణావాడ కారణం మా నల్గొండ జిల్లాలో సాగర్లో ఉన్నది. ఆ రోజు నీటి వాట పంచుకున్నప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఒప్పుకున్నది రాసిచ్చింది వీళ్ళు. ఆ నల్గొండని మహబూబ్నగర్ని ఎండబెట్టినందుకే ఆ 2 జిల్లాలో ఒక్కొక్క సీటుకే పరిమితమైండు. మా ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచిండ్రు. మొత్తం ముంచినావు జగన్మోహన్ రెడ్డితో, ఆయనతో దోస్తాన్ చేసుకుంటా ఆయనని ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని నాశనం చేసింది నువ్వే. శ్రీశైలం సాగర్ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి దోషపెట్టింది నువ్వే. ఇలా దాని గురించి మాట్లాడుతుండు హరీష్ రావు. అంటే ఎటుపోతుంది ఈ తెలంగాణ ఈ టీఆర్ఎస్ నాయకులు? ఆ రోజు నువ్వు అగ్గిపెట్టి దొరకలే, పెట్రోల్ దొరికింది. కానీ ఆ రోజు అంతమందిని మా శ్రీకాంత్ ఎంతోమంది చంపినావు. ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా? ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు? మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరినీ చంపుతారా? మీ వాదన మీ చూస్తుంటే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంతకంటే ఏముంది? భార్య బిడ్డ అంత క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక నిమిషం చెప్తాను, నేను ఆడికి కూడా వస్తున్నా. ఆయన 1 నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు. నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పిన కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నీ ప్రెస్ మీట్ చెప్పినా. నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము, కానీ మాకు అలాంటి అవసరం లేదు, మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పిన. నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట. అసలు 15 నెలల ఓనుకన్నా కనబడ్డావా? ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరోనికి అపాయింట్మెంట్ ఇచ్చినావా? నీకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది ఎట్లా తెలుస్తుంది? ఏదైనా ఊరికి పోయినావా? ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి అక్కా చెల్లెలను అడిగినావా? 2 లక్షల రుణమాఫీ తీసుకున్న రైతు దగ్గరికి పోయినావా? ఇవాళ నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ సొరంగం పాలమూరు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి 80% 70% మా ప్రభుత్వంలో పూర్తి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కొడంగల్ లాంటి నారాయణపేట దేవరగా అలాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ ప్రాజెక్టుని మొదలు పెడుతున్నాం. నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ కాదు 56,000 చిన్న కారణాలతో నువ్వే కోర్టుల కేసులు వేయించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోతే 12 నెలల కింద ఆర్డర్లు ఇచ్చి 1 సంవత్సరంకి వెళ్ళి జీతాలు ఎత్తుకుంటున్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు. ఏమైనా అంటే అన్ని మేమే రెడీ చేసి పెట్టినాం, అన్ని రెడీ చేసి పెడితే నీకు ఆర్డర్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వాన్ని నిన్న ఆయన మాట్లాడుతూ గ్రాఫ్ తగ్గిందంట. గ్రాఫ్ తగ్గిందంటే ఏంది? ఇట్లా మర్డర్లు చేపించి ఇలాంటి హత్యా రాజకీయాలు చేపించుకుంటూ నీ కొడుకు నీ పేరు ఆ పేరు డైరెక్ట్ వాళ్ళ బిడ్డే చెప్తుంది కదా. ఇక చాలా అప్రూవ్ ఇంకేం కావాలి మీకు? అందుకనే మీ ఒకటే చాలా బాధ ఉదయంతో చెప్తున్నాం. మీ ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ సామాన్య ప్రజలంతా కూడా ఇవాళ దాన్ని మీరందరూ కూడా చూసిండ్రు.
ఈ పార్టీ మేము వచ్చినప్పటికెళ్ళి వచ్చిన రెండో రోజు మూడో రోజుకెళ్ళే మా మీద ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదు అంటే ప్రజా పోరాటాలు మా తప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం. ఒక్కసారి అసెంబ్లీకి రాలే, ఫామ్ హౌస్లో ఒకసారి నిన్నొకసారి కనబడ్డాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు. ఒక్కసారి ప్రజల సమస్యల మీద మేము చేసే మంచి చెడ్లు ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా 5 ఎమ్మెల్యేలు ఉన్న మా భట్టి గారు ఒక్కరోజు ఆబ్సెంట్ కాకుండా ఒంటరి పోరాటం చేసిండు 5తోని. ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించావు, మా గ్రాఫ్ తగ్గిందంట. అంటే నువ్వు హత్యలు చేపించి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా, కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏమేమి ఏం చేయలేవు. ఈ హత్యలు కిరాయి హత్యలు చేపించవలసింది తప్ప నీతో ఏం కాదు. దీన్ని కూడా మేము సహించేయలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకటే చెప్తున్నాం మీకు, మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ వెంకటరామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం. మంత్రిగా ఉన్న మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకుండ్రు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఇంటెలిజెన్స్ అంటే కిరాయి హత్యలతోని ఈ రోజు పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటాడంట. మీరు చూసింది అసలు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు? దోసుకున్నావు కాళేశ్వరం పేరు మీద, దళిత ముఖ్యమంత్రి పేరు మీద మోసం చేసినావు, దళితుల్ని డబుల్ బెడ్రూమ్ మీద మోసం చేసినావు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. వామన్ రావు భార్యాభర్త లాంటి వాళ్ళని ఎదురు తిరిగితే చంపేపించినావు నీ ఎమ్మెల్యేలతోని. ఇవాళ నీ ఎక్స్ఎమ్మెల్యేలతో ఇవాళ మళ్ళా ఈరోజు రాజలింగమూర్తిని పుట్టన పెట్టుకున్నావు. చాలా సీరియస్గా చెప్తున్నాం, హత్యా రాజకీయాలు మానుకోండి. రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు ఇంకా ఏదో ఎలక్షన్లు వచ్చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి అయినట్టే ఫీల్ అవుతారు. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు 6 నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత 6 నెలలు ఫామ్ హౌస్లో పండుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తిరిగినావు కదా, ఊరు తిరిగినావు కదా. మరి ఎందుకు 16 సీట్లలో గుండు 0 వచ్చింది నీకు? నీ గజ్వేల్లో కూడా మైనస్ వచ్చింది కదా, నీ కొడుకున్న సిరిసిల్ల కూడా 6,000 మైనస్ వచ్చింది కదా, సిద్దిపేటలో కూడా ఆడికాడికే వచ్చినాయి ఓట్లు ఈక్వల్గా. ఎంక్వైరీ చేయాలి. సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు 24 అవర్స్లోనే క్లియర్గా నిందితులని వాళ్ళ భార్యనే అందరి ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్ తో పాటు కేసీఆర్ చెప్తున్నాం, నువ్వు చరిత్ర ఈనుగా మిగిలిపోతావు. ఆ రోజు దొంగ దీక్షలు చేసి తెలంగాణ నువ్వు తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి లక్షలు దోసుకున్నావు. ఇవాళ అమాయకులైన దోపిడి ఎదిరించి కోర్టులో కొడుతున్న వాళ్ళని మర్డర్ చేపిస్తున్నావు. దీనికి తప్పకుండా దేవుడు ఉన్నాడు, పైన ప్రజలున్నారు. ఇలాంటి మానుకోమని చెప్పి మీ స్వచ్ఛందంగా మీ ఎక్స్ఎమ్మెల్యేని సరెండర్ కమ్మని, దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ గారిని పోలీసు వాళ్ళు చట్టం దాని పని దాన్ని చేసుకుంటది. ఇలా మేము డిమాండ్ చేసేది ఒకటి కాదు 2 కాదు, కలెక్టర్నే ఏకంగా కలెక్టర్ని కూడా మర్డర్ చేయడానికే పోయిండ్రు మీరు. కేసీఆర్ మీద కేసు వేస్తే వాడిని చంపేసిండ్రు రాజలింగమూర్తిని. అంటే ఏం చేద్దాం అనుకుంటారు మీరు తెలంగాణని? తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఎంత పెద్దవారు ఉన్నా సరే శిక్షిస్తాం. మేము రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇప్పటికే డీటెయిల్ గా ఎంక్వైరీ, రాత్రికెళ్ళి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ భార్య బిడ్డ వాంగ్మూలం కూడా ఇచ్చింది కాబట్టి దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుపై శిక్ష పడేలా చేయాలని మా డిమాండ్. దాంతోపాటు ఈ దోపిడీలో కూడా వీళ్ళు జైలు పోవడం ఖాయమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ, తెలంగాణలో అలాగే రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు దమ్ముంటే మీరు చేసిన పనులు చెప్పుకోండి. మేము 15 నెలల్లో చేసిన పనులు చెప్తున్నాం. చేయబోయే 45 నెలల్లో చేయబోయే పనులు చూసి ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటే నువ్వు ఎన్ని హత్యా రాజకీయాలు భయపడేది లేదు. కానీ అమాయకులను చంపడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం.